ప్రెజెంట్ ప్రపంచంలో ఎక్కువ పవర్ ఎవరికుంది? యూఎస్ఏకా లేక బ్రిక్స్‌కా? బ్రిక్స్ అంటే ఒక టీమ్ లాంటిది. ఈ టీమ్‌లో 5 బిగ్ కంట్రీస్ ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఈ టీమ్ ఎందుకు క్రియేట్ అయిందంటే యూఎస్ఏ, యూరప్ కలిసి వరల్డ్‌ని కంట్రోల్ చేస్తున్నాయని ఫీల్ అవుతున్నాయి. సో, మనం కూడా స్ట్రాంగ్ అవ్వాలని ఇలా ఒక గ్రూప్‌గా కలిసారు. ఒక గ్రూప్‌గా క్రియేట్ చేసుకున్నారు. కానీ రీసెంట్‌గా ఈ కలిసిన 5 కంట్రీస్ కలిసి న్యూ గేమ్ స్టార్ట్ చేశాయి. అందరూ కలిసి డాలర్‌ని ఛాలెంజ్ చేస్తున్నారు. న్యూ వరల్డే క్రియేట్ చేస్తున్నారు. మరి నిజం ఏమిటంటే ఫ్యూచర్‌లో వరల్డ్‌ని రూల్ చేసేది ఎవరు? ఈ వీడియో కంప్లీట్‌గా చూస్తే మీ మైండ్ లిటరల్లీ బ్లాస్ట్ అవుతుంది. ఫస్ట్ యూఎస్ఏ గురించి క్లియర్‌గా చూద్దాం. యూఎస్ఏ అంటే సింపుల్‌గా ఒక కంట్రీ అయితే కాదు. అది ఒక సిస్టమ్. డాలర్ అనేది వరల్డ్ కరెన్సీ. వరల్డ్ స్ట్రాంగెస్ట్ మిలిటరీ యూఎస్ఏ దగ్గర ఉంది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్ అన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇక ఇన్‌ఫ్లూయెన్స్ అంటారా? యూఎన్, నాటో, ఐఎంఎఫ్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ప్రతి కంట్రీకి ఒక కనెక్షన్ ఉంటుంది యూఎస్ఏతో. ఆయిల్ కొనాలంటే డాలర్‌లో కొనాలి. ట్రేడ్ చేయాలంటే డాలర్ యూజ్ చేయాలి. అంటే యూఎస్ఏ డైరెక్ట్‌గా కాదు, ఇండైరెక్ట్‌గానే వరల్డ్‌ని కంట్రోల్ చేస్తుంది. ఎవరైనా యూఎస్ఏకి రివర్స్ తిరిగితే వాళ్ళ కంట్రీ ఎకానమీ కొలాప్స్ అయిపోయినట్టే. అంత బలం యూఎస్ఏ దగ్గర ఉంది. సో ఇప్పటి వరకు యూఎస్ఏనే వరల్డ్ లీడర్ అనే చెప్పాలి. బ్రిక్స్ బ్యాంక్ ఎన్డీబీని స్టార్ట్ చేశారు. డాలర్ లేకుండా ట్రేడ్ స్టార్ట్ చేస్తున్నారు. లోకల్ కరెన్సీస్‌ని యూజ్ చేస్తున్నారు. చైనా అండ్ రష్యా ఆల్రెడీ డాలర్ సిస్టమ్‌ని అవాయిడ్ చేస్తున్నాయి. ఇది స్మాల్ స్టెప్ అయితే కాదు. ఇది వరల్డ్ సిస్టమ్‌ని చేంజ్ చేసే స్టెప్. యుద్ధం అనేది ఎప్పుడు గన్స్‌తో కాకుండా ఈసారి మనీతో జరుగుతున్నాయి. అమెరికా బలం ఏదంటే డాలరే. బ్రిక్స్ ప్లాన్ ఏంటంటే ఓన్ కరెన్సీ క్రియేట్ చేయడం, గోల్డ్ బ్యాక్డ్ సిస్టమ్ క్రియేట్ చేయడం, డాలర్ డిపెండెన్సీ తగ్గించడం. మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఒక రోజు కంట్రీస్ అన్ని డాలర్‌ని వాడకుండా ట్రేడ్ చేస్తే యూఎస్ఏ పాతాళానికి పడిపోతుంది. ఆల్రెడీ కొన్ని కంట్రీస్ ఆయిల్‌ని చైనీస్ కరెన్సీలో కొనేస్తున్నాయి. యూఎస్ఏ మిలిటరీ పరంగా నెంబర్ 1. కానీ బ్రిక్స్‌లో రష్యా న్యూక్లియర్ పవర్ చాలా స్ట్రాంగ్ ఉంది. చైనా ఫాస్ట్ గ్రోయింగ్ ఆర్మీ పరంగా స్ట్రాంగ్ ఉంది. ఇక ఇండియా చూసుకుంటే డిఫెన్స్ పరంగా చాలా స్ట్రాంగ్ ఉంది. రెండు యూఎస్ఏ అండ్ బ్రిక్స్ మధ్యలో చూస్తే బ్రిక్స్ కూడా పవర్ఫులే. బట్ డిఫరెన్స్ ఏంటంటే యూఎస్ఏకి గ్లోబల్ బేసెస్ ఉన్నాయి. బ్రిక్స్‌కి యూనిటీ పరంగా ఇష్యూ ఉంది. ఎందుకంటే చైనాకి, ఇండియాకి అప్పుడప్పుడు పడదు. రష్యాకి, వేరే దేశాలకి గొడవలు ఉన్నాయి. సో మిలిటరీ పరంగా యూఎస్ఏ టాప్‌లో ఉంది. ఫ్యూచర్‌లో వరల్డ్‌ని ఎవరు రూల్ చేస్తారంటే క్లారిటీగా చెప్పాలంటే ఒక్కడే రూల్ అయితే చేయడు. ఒకే కంట్రీ రూల్ అయితే చేయదు. చాలా కంట్రీస్ కలిసి పవర్‌ని షేర్ చేసుకుంటాయి. మల్టీపోలార్ వరల్డ్. మల్టీపోలార్ వరల్డ్ అంటే సింపుల్‌గా చెప్తా. ముందు యూఎస్ఏ ఒక్కటే బాస్‌గా ఉండేది. యూఎస్ఏ ఒకటే టాప్‌లో ఉండేది. మిగతా కంట్రీస్ యూఎస్ఏని ఫాలో అయ్యేవి. కానీ ఫ్యూచర్‌లో యూఎస్ఏ ఒక పవర్, చైనా ఒక పవర్, ఇండియా ఒక సూపర్ పవర్, రష్యా కూడా ఒక సూపర్ పవర్. ఇలా అందరూ ఈక్వల్‌గా కాకుండా ఎవరికి వారు ఒక పవర్‌ని పెంచుకుంటారు. ఒక్కడే డామినేట్ అయితే చేయడు. అప్పుడు కంట్రీస్ ఎలా బిహేవ్ చేస్తాయి అనుకుంటున్నారా? ముందు కంట్రీస్ యూఎస్ఏని ఫాలో అయ్యేవి. కానీ ఇప్పుడు స్మార్ట్‌గా ఆలోచిస్తున్నాయి. ఇండియా యూఎస్ఏతో ఫ్రెండ్‌షిప్‌లో ఉంది. రష్యాతో కూడా ట్రేడ్ చేస్తుంది. ఇండియా బ్రిక్స్‌లో కూడా ఒక మెంబర్. అంటే ఎవరైతే బెనిఫిట్ ఇస్తారో వాళ్ళతో డీల్ చేసుకుంటారు. ఇదే ఫ్యూచర్ స్ట్రాటజీ. డాలర్ పవర్ తగ్గుతుందా అంటే కంప్లీట్‌గా అయితే కొలాప్స్ అవ్వదు. కానీ ఖచ్చితంగా డామినెన్స్ తగ్గుతుంది. బ్రిక్స్ కంట్రీస్ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేస్తున్నాయి. ఆయిల్ కూడా డాలర్ కాకుండా వేరే కంట్రీస్‌లో కొనడం స్టార్ట్ చేస్తాయి. ఇదంతా స్లోగా జరిగే చేంజ్. కానీ ఇంపాక్ట్ మాత్రం భారీగా ఉంటుంది. రియల్ పవర్ ఎక్కడ ఉంటుందంటే మనీ కంట్రోల్ చేసే వాళ్ళకి, టెక్నాలజీ ఉన్న వాళ్ళకి, రిసోర్సెస్ ఉన్న వాళ్ళకి. యూఎస్ఏ దగ్గర టెక్నాలజీ ఉంది, డాలర్ ఉంది, మిలిటరీ ఉంది. మన బ్రిక్స్ కంట్రీస్ దగ్గర పాపులేషన్, రిసోర్సెస్, గ్రూమింగ్ ఎకనామీ. సో 2 సైడ్స్ స్ట్రాంగే ఉన్నాయి. చాలా మంది ఏమనుకుంటున్నారంటే యూఎస్ఏకే ఫినిష్ అయిపోతుంది అనుకుంటున్నారు. కానీ బ్రిక్స్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటుంది. కానీ నిజం ఏమిటంటే యూఎస్ఏ ఎప్పటికైనా టాపే. బ్రిక్స్ కంట్రీస్ ఇంకా డెవలప్ అవుతున్నాయి. ఇది జరగాలంటే ఇంకో 10, 20 సంవత్సరాలు పట్టొచ్చు. ఫ్యూచర్‌లో వరల్డ్‌లో ఒక్కడే కింగ్ ఉండడు. ఒక్కడే రాజు ఉండడు. మల్టిపుల్ కింగ్స్ ఉంటారు. ఎవరి దేశానికి వాళ్ళే రాజుగా ఉంటారు. యూఎస్ఏ వర్సెస్ బ్రిక్స్ అయితే ఎప్పుడు ఉండదు. యూఎస్ఏ ప్లస్ బ్రిక్స్ ప్లస్ వేరే కంట్రీస్. ఇలా కొత్త వరల్డ్‌ని క్రియేట్ చేసుకుంటున్నాయి. మీరెవరిని సపోర్ట్ చేస్తారు? యూఎస్ఏయా? బ్రిక్సా? కామెంట్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో షాకింగ్ ట్రూత్‌తో కలుద్దాం.